హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఏంటి శిరీష ఎక్కడికి వెళ్తుందా? రోడ్డు మీద నడుస్తుంది, అటు ఇటేమో చెట్లు ఉన్నాయి అని చెప్పేసి అనుకుంటున్నారు కదా. సో ఇంక ఇవాళ అయితే మా తోటకైతే వెళ్తున్నానండి. సో చెప్పాను కదా మీకు, మాకు సొపట మామిడి తోట అయితే ఉంది అని చెప్పేసి సమ్మర్లో వెళ్తాను, తప్పకుండా మీకు కూడా చూపిస్తానని చెప్పాను కదా. సో ఇంక ఇవాళ అయితే మా తోటకైతే వెళ్తున్నాను అనమాట. సో ఇంకా అక్కడ బండి కనిపిస్తుంది కదా, బైక్. సో అదే మా తోట. సో ఇంకా ఈ రోడ్డు బార్కి వెళ్తే అన్ని తోటలే వస్తాయి, పక్కూరు వరకు కూడా అన్ని తోటలే ఉంటాయి అన్నమాట. అంటే సొపట చెట్లు, మామిడి చెట్లు, అలాగే ఉసిరి చెట్లు, ఇట్లా టేకు చెట్లు కూడా ఉంటాయి తోటలో. సో ఇట్లా తోటలు అయితే ఉంటాయి అన్నమాట. సో ఇంక ఇవాళ ఏంటి అంటే మామిడికాయ పచ్చడి కోసము, అంటే పచ్చడి పట్టుకుంటాం కదా ఇంకా సమ్మర్ అంటే ఆమకాయ పచ్చడి అట్లాగా. సో పచ్చడి పట్టుకోవడానికి ఇంకా మామిడికాయలు కోసుకొద్దామని చెప్పేసి ఇంకా అట్లా తోటకైతే వెళ్తున్నాము. సో ఆల్రెడీ నాన్న ఇంకా పిల్లలు అయితే వెళ్ళిపోయారు, బైక్ మీద అయితే వచ్చారనమాట. నేనను భార్గవేమో అంటే మామయ్య వాళ్ళ అబ్బాయి బై వాక్ వస్తున్నాము. దగ్గరే, మా ఇంటి దగ్గర నుంచి జస్ట్ ఒక 4 to 5 minutes అట్లా పడుతుంది బై వాక్. సో ఇంక అట్లా దగ్గరే కదా అని చెప్పేసి ఇంకా మేమైతే నడుచుకుంటూ వస్తున్నాము, సరదాగా మాటలు చెప్పుకొని వీడియో షూట్ చేసుకుంటూ. సో అది ఇంకా ఇదేనమాట మా తోట అయితే. వచ్చారా? మాకంటే ఫస్ట్ వచ్చారా? బురదుందిగా మొత్తం. తిను వద్దు ఇప్పుడు. అన్నయ్య చేయి పట్టుకో, అటు చేయి పట్టుకోరా. వాడు చెయ్యి అంటే పట్టుకోరా. ఆడందగా ఆ గుంట అంపటాయి. సో ఇదేనమాట మా తోట. అన్నీ కూడా చెట్లే ఉంటాయండి, మామిడి చెట్లు అలాగే సపోటా చెట్లు. ఎక్కువ సపోటా చెట్లే ఉంటాయన్నమాట. మామిడి చెట్లు అంటే బంగినపల్లి మామిడి చెట్లు, అలాగే పచ్చడి పట్టుకునేవి, ఇంకా రసాలు ఇట్లా ఉంటాయి కదా. సో ఇవేంటి అంటే అక్కడొక చెట్టు అట్లుంటాయి. ఎక్కువ శాతం ఇట్లా సపోటా చెట్లే ఉంటాయన్నమాట. సో నానేమో ఇంకా అక్కడ సపోటకాయలు అయితే కోస్తూ ఉన్నారు. ఆల్రెడీ కొన్ని ఉన్నాయి ఇంట్లో పండినవి. సో కొన్ని పచ్చి కూడా తీసుకెళ్తే నెక్స్ట్ టైం అంటే మళ్ళీ ఒక 3-4 daysకి పండుతాయి, మళ్ళీ అప్పుడు తినొచ్చు కదా. సో ఇంక అందుకని నానైతే సపోటా పళ్ళు కోస్తున్నారు, నేనేమో ఇంకా అట్లా కాయలు అయితే చూసుకుంటూ వస్తున్నాను అనమాట. ఏమైనా పండినవి ఉంటాయేమో అని చెప్పేసి. అంటే తినే అంత ఇది కూడా లేదులేండి, ఎందుకంటే అప్పుడే ఇంటి దగ్గర తినేసి వచ్చామన్నమాట. సో తినే అంత మూడ్ లేదు, బట్ చూస్తున్నాను ఏదన్నా కొంచెం మంచి కాయ దొరుకుతుందేమో అని చెప్పేసి ఇంకా అట్లా చూసుకుంటూ వస్తున్నాను అనమాట. మేమైతే తోట కౌలుకి ఇచ్చేస్తామండి. అంటే నాన్న వాళ్ళు కొంచెం పొలం పని అట్లా కూడా చేస్తారు కదా. సో రెండింటిని మేనేజ్ చేయాలంటే వాళ్ళకి కొంచెం కష్టము. సో అందుకని తోట అయితే కౌలుకి ఇచ్చేస్తాం అనమాట. సో వాళ్ళే ఇంకా నీళ్లు పట్టడం కానీ, అలాగే కాయలు అన్నీ కూడా వాళ్ళే కోసేసి ఇంకా అట్లా మార్కెట్స్లో అట్లా అమ్ముతూ ఉంటారనమాట. సో కౌలుకి ఇచ్చేస్తాము. ఎప్పుడన్నా మనకి కాయలు కావాలి అంటే వాళ్ళని అడిగి ఇట్లా కోసుకొచ్చుకోవచ్చు అనమాట. సో ఇంకా అక్కడ చెట్టు ఉంటే చెట్టు కొమ్మ మీద కూర్చొని సరదాగా అట్లా కొన్ని ఫొటోస్ అయితే దిగాను అనమాట. చేతులు వదిలే, చేతులు కాదు కాళ్ళు పైకెత్తు. ఉయ్యాలో జంపాలో ఆడ అందుతే మనకి. పోయినా అక్కడ అంతేయా కొత్త పోయినా వద్దా. బా సవ్వకాయ ఎదిరిందా.
ఎట్టగా వస్తాయా బండి వస్తాయా అని ఏంది ఓయ్ కర్రలు వదులు పడేశాడు కర్రలు ఆడబెడేయమ్మా పొడుచుకుంటాయి కాయలు అయితే అసలు ఎక్కడో పైన ఉన్నాయి అబ్బా ఆ చెట్టు ఎక్కడానికి కూడా స్ట్రక్చర్ కరెక్ట్గా లేదనమాట అంటే పెద్ద పెద్ద చెట్లు కదా సో ఎక్కాలన్నా కూడా ఎక్కలేము ఇంతకుముందు మ్యారేజ్ అవ్వకముందు మా నాన్నతో పాటు వచ్చేదాన్ని నేను కూడా సో అప్పుడు చిన్న చిన్న చెట్లు అట్లా ఎక్కేదాన్ని నాకు చాలా ఇష్టం అనమాట ఇలాంటివి కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్గా ఉంటాయి నాకైతే సో ఇంకా అట్లా ఇక్కడ కాయలు కూడా కోస్తున్నాను అనమాట కర్రతో దోటి కర్ర అంటాం మేము కర్రకి ఏంటంటే పైన చిన్న కర్ర కడతారనమాట క్రాస్గా కడతారు సో ఇంకా ఆ క్రాస్లో పళ్ళను పెట్టేసేసి లాగితే ఇంకా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట సో ఇంకా అట్లా కాయలు అయితే కోస్తూ ఉన్నాను కొన్ని నేను కోసాను ఇంకా నాకు కూడా అందనమేమో ఇంకా నాన్న కోసారనమాట సో అది మేము పచ్చడి పట్టుకోవాలంటే బయట అయితే కొనుక్కోము ఇలా మా తోటల్లో కాయలు కోసుకొని ఇంక అట్లా పచ్చడి అయితే పట్టుకుంటాం అన్నమాట దాసామి మర్రా వాస్విక్ గుండె మీద పడతాయమ్మా ఇట్రా ఏంది నాన్న గుండ్రంగా ఉండయిగా బారుగా ఉంటాయిగా ఇప్పుడు ఈ పుల్లగా ఉంటాయా అయ్యో సన్నమ్మా బండి కాడ పక్కన బాగుంది వస్తున్నావా చిన్నగా బా ఓ తల్లు ఎక్కు ఎక్కు అమ్మ తల్లి ఇటు బా ఇటు బా ఇటు బా పా కరేపాకేలే పావే షమ్మ వరకు ఉన్నాయి సంచి దత్తకెళ్ళాళ్ళ దా సన్నాయి దాడబెట్టు నువ్వు ఇందాక కోసిన కాయలు ఏంటి అంటే అవి కొంచెం రౌండ్గా ఉన్నాయి ఇవేంటి అంటే కొంచెం మనకి రసాలు ఉంటాయి కదా సో అట్లుంటాయి అన్నమాట ఇవి కూడా పచ్చడి కాయలే అవి కానీ ఇవి కానీ ఏమైనా పెట్టుకోవచ్చు సో మేమైతే రెండు కూడా కలిపేసి పెడుతున్నాం అనమాట సో ఇవైతే చిన్న చెట్టేనండి కిందనే ఉన్నాయన్నమాట కాయలు సో ఇంకా నానైతే చెట్టు ఎక్కేసి ఇంకా అట్లా అందిన వరకు కాయలు అయితే కోస్తూ ఉన్నారనమాట ఇంకా మీలో ఎంతమందికి ఇట్లా సరదాగా తోటల్లో తిరగడము అండ్ నేచర్ని ఎంజాయ్ చేయడము అది కూడా విలేజ్ సైడ్ అనుకోండి అసలు చెప్పాల్సిన పనే లేదనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఇంక ఇట్లా చెట్లు ఎక్కడము కాయలు అందకపోయినా సరే ఎగిరెగిరి కాయలు కోయడము ఇట్లాంటివి ఎంతమందికి ఇష్టం మీలో నాకైతే చాలా చాలా ఇష్టం అబ్బా నిజంగా ఇట్లాంటివి సో అది ఇంకా మీలో ఎంతమంది ఇట్లా మీ తోటల్లో కాయలతో మామిడికాయలు అంటే మామిడికాయలు తెంపుకొని పచ్చడి పట్టుకుంటారో తప్పకుండా కమెంట్ చేయండి సో ఎంతైనా మనం పండించినవి అంటే మన తోటల్లో వాటితో అట్లా ఏదైనా చేస్తే ఎంతైనా ఆ ఫీలింగ్ కొంచెం వేరుంటుంది కదా సో మేమైతే చెప్పాను కదా ఎప్పుడు కూడా ఇంతే పట్టుకుంటాం అనమాట ఇక్కడైతే నాకు కొన్ని అందట్లేదు ఇంకా నేనైతే కొమ్మ లాగుతుంటే ఇంకా మా నాన్న అయితే కోసారనమాట కాయలు సో అందరం అనుకోండి ఒకళ్ళు కొమ్మ ఇట్లా లాగితే ఇంకొకళ్ళు కొంచెం జంప్ చేసి అట్లా కోస్తారనమాట సో అది ఇంక ఇట్లా కావలసిన కాయలు అయితే కొన్ని కోసుకున్నాము సో ఇంకా తర్వాత అన్నీ కూడా ఒక బ్యాగ్లో అయితే వేసేస్తున్నాం అనమాట ఇది కూడా నువ్వు వచ్చిందేనా ఎన్నైనా
అది ఆడొక్కాయ ఉంది. అలా పెద్దగా అదిగో అదే ఇదిగో ఎడంకోట ఆడంకోట. పిందేగా అది కూడా పందే పదే చందమ్మా కాయ మంచిది కాదులే పడే ఇప్పటిది కాదు. ఇట్రా ఇట్రా అది నేను పడేసిందేలే దా ఇట్రా. అమ్మో అమ్మో నేను ఎత్తుకుంటాదా ఎత్తుకుంటా రావే నడవలేవు దా ఎత్తుకుంటాదా. అమ్మో పద దొంగడిరా నువ్వు. నేనే పోతున్నానయ్యా బురద ఉంది కదా పరుగెత్తుతావా. మరి పా తొందరగా. ఇట్రంట్రా స్వామి ఆడేముంది ఇట్రంట్రా అటు ముళ్ళు ఉంటాయి. అమ్మో గొంత అటైనా ఉంది ఇటైనా ఉంది పద. అమ్మో అబ్బాయిని కూడా రాని అయ్యా ఒరే ఒరే పద. నీ అయ్య కాదరా పద పట్టుకో అబ్బాయి చెయ్యి ఎదురు మొహం. పద పదవే నవ్వింది జాలేగా నువ్వు. మరి వాడు ఎట్ట తాగుతాడు రా ఎట్ట తాగుతాడు వాడు. వర్షానికి బురదైతే మామూలుగా లేదబ్బా నిజంగా కాళ్ళకి మొత్తానికి అతుకుపోయింది. ఏమో చూడండి ఫ్రెండ్స్ మమ్మల్ని ఏమో నడిపిస్తున్నారు వాళ్ళేమో బండి మీద వెళ్తున్నారు. ఇది ఎంత అన్యాయం ఫ్రెండ్స్. ఎక్కడన్నా న్యాయమా. ఎండ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇంకా ఇవన్నీ అన్నీ కూడా తోటలేనబ్బా. ఇంకా ఈ రోడ్డు బారుకి వెళ్తే తోటలే ఉంటాయి అన్నమాట. మామిడికాయలు సపోటాకాయలు ఉసిరికాయలు ఇంకా అలా అన్నీ కూడా తోటలే ఉంటాయి. సో మాకు కావాల్సిన కాయలు కోసుకొని మేమైతే ఇంటికి వెళ్తున్నాము. ఎండ అయితే మామూలుగా లేదనమాట చంపేస్తుంది ఎండ అయితే. సో అది ఇంకట్లా ఇంటికైతే వచ్చేసాను అనమాట. ఇది మా ఇంటి పక్కనే శివాలయం అయితే ఉంటుంది. జస్ట్ మా ఇంటి పక్కనేనమాట. సో ఇదిగోండి ఇప్పుడైతే రోడ్ చూపిస్తాను చూడండి. ఇటు పక్కన రోడ్డు ఈ రోడ్డు వెళ్తే థర్డ్ హౌస్ అనమాట మాది. సో ఇంటి పక్కనే. సో ఇంకట్లా ఇంటికైతే వచ్చేసాము. సో ఇక్కడైతే రాగానే ఇంకా అమ్మ వాళ్ళు కాయలు అయితే నీట్గా వాష్ చేస్తున్నారు అనమాట. సో పచ్చడి పట్టడం కోసము. సో పచ్చడి అయితే మేము ఎలా పడతామో అనేది నెక్స్ట్ వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. ఈ వ్లాగ్లో అయితే ఏమీ షేర్ చేయట్లేదు. సో ఇంకా ఇదనమాట ఇవాళ వ్లాగ్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.